అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా జగద్గిరిగుట్టలోని మహాయోగిని శ్రీ శ్రీ మాణికేశ్వరి మాత ఆశ్రమానికి రావడం జరిగింది. ఈ ఆశ్రమమునందున అమ్మవారు విశేషమైనటువంటి దర్శనం, అదేవిధంగా విద్యార్థుల యొక్క వేద పఠనం ఇవన్నీ కూడా చూసి వద్దాం పదండి. ఓం నమః శివాయ. అందరికీ శుభోదయం. మరొక అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రకు మీ అందరికీ హృదయపూర్వకముగా స్వాగతం పలుకుతూ, మీరు చూస్తున్నది మీ నాయాత్ర ఛానల్. మనం ఈరోజు దర్శించబోతున్న పవిత్ర క్షేత్రం జగద్గిరిగుట్టలోని శ్రీ శ్రీ మహాయోగిని మాణికేశ్వరి మాత ఆలయం. నగరానికి ఎంతో సమీపంలో ఉన్నప్పటికీ ఇక్కడ అడుగుపెట్టిన క్షణం మనసుకు ఒక అద్భుతమైన ప్రశాంతత కలుగుతుంది. ఎత్తైన గుట్టలు, చుట్టూ పచ్చని చెట్లు, పక్షుల కిలకిల రావాలు, వీచే చల్లని గాలి ఇవన్నీ కలిసి మనకు ఒక తపోభూమిని అనే అనుభూతిని కలిగిస్తుంది. ఈరోజు కేవలం మనం ఆలయ దర్శనం మాత్రమే కాదు, ఈ క్షేత్రం వెనుక ఉన్న ఆధ్యాత్మికత, ఇక్కడ విశేషాలు, శ్రీ మాణికేశ్వరి మాత మహిమ, అదే విధములుగా లింగము యొక్క ప్రత్యేకత, అలాగే ఇక్కడ ఉచిత అర్చన విద్యాభ్యాసమును బోధిస్తున్నటువంటి ప్రధాన అర్చకులు శ్రీ మల్లికార్జున స్వామి సేవ గురించి కూడా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఇలాంటి ఆధ్యాత్మిక యాత్రలు మీకు నచ్చితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్నాము. మొదటిసారి ఇక్కడికి వచ్చిన వారిని ఇది ఒక సాధారణ ఆలయంలా అనిపించవచ్చు, కానీ లోపలికి వెళ్ళిన కొద్దీ ప్రతి అడుగులోనూ ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతూ ఉంది. ఈ గుట్టపైకి వెళ్లే మార్గం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లు, ప్రకృతి అందాలు మనసును ఆకట్టుకుంటాయి. గుట్టపైకి ఎక్కుతున్నప్పుడు ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే అది కేవలం శరీర ప్రయాణం కాదు, మనసు భగవంతుని వైపు చూస్తున్న ఆధ్యాత్మిక ప్రయాణంలా అనిపిస్తుంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలయానికి దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఆలయ ప్రాంగణములోకి అడుగు పెట్టగానే ఎంతో పరిశుభ్రమైన వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ హడావిడి లేదు. ప్రశాంతంగా భక్తులు జపం చేస్తూ, ధ్యానం చేస్తూ కనిపిస్తూ ఉంటారు. ఈ నిశ్శబ్దమే ఈ ఆలయానికి ప్రత్యేకత. చాలామంది ఇక్కడ కోరికలు కోరుకోవడానికి మాత్రమే కాదు, కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని మనసును స్థిరపరుచుకునేటందుకు కూడా వస్తూ ఉంటారు. ఈ ఆలయం అడుగు పెట్టగానే ఒక దైవిక శక్తి మనల్ని ఆవరించినట్లు అనిపిస్తుంది. ఆలయ ప్రాంగణమునందున మహాగణపతి, శివలింగము, ఆంజనేయ స్వామి విగ్రహము, నాగదేవత ఈ విధంగా రావి చెట్టు కింద మనకు దర్శనమిస్తాయి. శ్రీ అన్నపూర్ణాదేవి సమేత అమృతలింగేశ్వర స్వామి మహాయోగిని మాణికేశ్వరి మాత ఆలయం విశిష్టత ఎంతో గొప్పది. కనీసం 20 ఏండ్ల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం జగద్గిరిగుట్టలోని అత్యంత పురాతన ఆలయాలలో ఈ యొక్క మాణికేశ్వరి మాత ఆలయం కూడా ఒకటి. ఇప్పుడు మనం మాణికేశ్వరి మాత సన్నిధికి చేరుకోబోతున్నాం. శ్రీ మాణికేశ్వరి మాతను భక్తులు ఒక మహాయోగినిగా, గొప్ప గురువుగా భావిస్తారు. గురువు అంటే కేవలం విద్య నేర్పిన వారు మాత్రమే కాదు, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవారు అని అర్థం. ఈ దివ్య గురువు మాణికేశ్వరి మాతలో ఫలిస్తుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఎందరో భక్తులు తమ కష్టాలను అమ్మవారు పాదముల వద్ద ఉంచి మనశ్శాంతితో తిరిగి వెళుతూ ఉంటారు. ఆమె సన్నిధిలో కాసేపు కూర్చుంటే మనకు ఎంతో ప్రశాంతతగా మారుతుంది. ఇప్పుడు మనం ఆలయంలోని ఇతర దేవతలను కూడా దర్శించుకుందాం. ముందుగా శ్రీ లక్ష్మీనారసింహస్వామి దర్శనం. లక్ష్మీనారసింహస్వామి అంటేనే ధర్మరక్షకుడు.
భక్తులను కాపాడే పరమ కర్తవ్యమూర్తిగా ఉంటాడు. అదేవిధంగా దత్తాత్రేయ స్వామి వారు కూడా దర్శనమిస్తారు. దత్తాత్రేయుడు ఎంతో శక్తివంతమైన రూపము గలవాడు. సతీ అనసూయ యొక్క పుత్రుడిగా పేరుగాంచినటువంటి వారు. అంతేకాదు ఈ ఆలయమునందున దక్షిణమూర్తిని కూడా దర్శనం చేసుకోవచ్చు. దక్షిణమూర్తితో పాటుగా ఆంజనేయ స్వామి, కుమారస్వామి, గణపతి, నంది ఇవి అన్నీ కూడా మనం ఒకే చోట దర్శనం చేసుకోవచ్చును. ఇదిగో చూడండి, ఇక్కడ ఉన్నటువంటి నంది ఎంతో ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటాడు. తన చెవులను ఒక చెవి శివుడి వైపు, ఒక చెవి భక్తుల వైపు పెట్టి, భక్తులు చెప్పుతున్నటువంటి మాటలన్నీ కూడా శివునికి చెప్పేటట్లుగా ఎంతో అద్భుతంగా అలంకరించారు ఈ నందీశ్వరుణ్ణి. ఆ యొక్క నంది కొమ్ముల మీదిగా స్వామివారిని దర్శిస్తే చాలు సకల పాపాలు తొలగి సుఖములను పొందుతారు. ఈ యొక్క అమృతలింగ విశేషాలు కూడా తెలుసుకుందాం పదండి. ఈ ఆలయమునందున అమృతలింగమునకు 108 లింగాలు చెక్కబడి ఉన్నాయి. ఇవి కేవలం శిల్పకళ మాత్రమే కాదు, శివతత్వానికి ప్రతీక. ఒక్క శివుడు అనే రూపములలో జగతంతా వ్యాప్తించి ఉన్నాడన్న భావాన్ని తెలియచేస్తుంది. ఈ లింగానికి అభిషేకం చేసినట్లయితే ఒకేసారి 108 లింగములకు అభిషేకము చేసినటువంటి పుణ్యఫలం లభిస్తుందని ఆలయ పూజారులు తెలిపారు. కాబట్టి ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించండి. మహాయోగిని మాతా మాణికేశ్వరి గారు కర్ణాటకలోని మల్లాబాదు గ్రామములో జన్మించారు. ఆమె బాల్యము నుండి ధ్యానంలో గడపడము, వివాహం చేసుకోకుండా ఇంటిని విడిచిపెట్టి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవడం, అద్భుతమైన శక్తులతో భక్తులను అనుగ్రహించడం వంటి విశేషాలతో గొప్ప యోగినిగా ప్రసిద్ధి చెందారు. మాతా మాణికేశ్వరి అమ్మవారు 1934 జూలై 27న కర్ణాటక రాష్ట్రం కలబురగి జిల్లా సేడెం తాలూకాలోని మల్లాబాదు గ్రామములో బుగ్గప్ప ఆశమ్మ దంపతులకు జన్మించారు. చిన్నతనములో పశువులను కాసేటప్పుడు ఎక్కువగా ధ్యానంలో ఉండేవారు. ఆమెను తాకిన వారికి శరీరము మంటలు అనిపించడం వంటి అద్భుతములను ఆమెలో దైవత్యాన్ని చాటాయి. అమ్మగారు 1950లో యానగుంద్యలోని రామ్దేవుని గుడిలో కొంతకాలం గడిపింది. తర్వాత 1979లో కరీంనగర్కు వెళ్ళి అక్కడ ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసింది. శంషాబాదు పెద్ద షాపూరు గ్రామంలో మరొక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసింది. తదనంతరం తిరిగి మళ్ళీ యానగుందకు చేరుకున్నది. అక్కడనే ఉన్న సిద్ధుల గుట్ట పైన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ శివాలయములో నీటితో దీపాలను వెలిగించి గడిపేవారని చెబుతారు. యానగుందే తరువాత మాత మాణిక్యేశ్వరి పేరు మీదిగా మాణిక్యగిరిగా మారిపోయింది. అమ్మ ఒక దైవాంశ సంభూతురాలని అక్కడి స్థానికులు భావిస్తూ ఉంటారు. మహాయోగిని మాణికేశ్వరి మాత తన తల్లిపాలతో పాటు కొన్ని సంవత్సరములు ఘటికను స్వీకరించినట్లుగా, దాదాపు 60 సంవత్సరముల నుండి 75 ఏండ్ల పాటు ఆమె ఎలాంటి ఆహారము నీరు తీసుకోకుండా తపస్సు చేశారని చెబుతారు. మాణిక్యేశ్వరి మాత జీవులను హింసించకూడదని, మాంసమును పూర్తిగా విడనాడి సాదాసీదా శాకాహారాన్ని తీసుకోవడానికి భక్తులకు బోధించేవారు. అహింస పరమోధర్మ అనేటటువంటి తత్వాన్ని తెలియచేసేవారు మాతా మాణిక్యేశ్వరి మాత. తన శరీరములో ఉన్నటువంటి మహత్యము చేత కేవలము వాయుభక్షణ చేతనే తపస్సును చేసేదని చెబుతూ ఉంటారు. మన జగతిగిరిగుట్టలోని అమ్మవారు దివ్య శక్తివంతమైన రూపము ఈ జ్యోతి రూపంలో దర్శించవచ్చును. అమ్మవారు ఆశీర్వచనములచే వెలిగించబడినటువంటి ఆ జ్యోతి ఎంతో పవిత్రమైనటువంటిది. నిరంతరం అమ్మవారు అనుగ్రహము చేత ఇక్కడ ఎన్నో శుభమైనటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి.
ఇప్పటి వరకు మనం శ్రీ మాణికేశ్వరి మాత దర్శనం, ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి వివిధ స్వామివారి రూపాలను దర్శించుకున్నాం. ఈ ఆలయములో అమృతలింగేశ్వర స్వామితో పాటుగా ఇక్కడ మాత అన్నపూర్ణాదేవిని కూడా దర్శించుకోవచ్చును. హిందూ ధర్మములో అన్నపూర్ణాదేవికి సమస్త ప్రాణులకు ఆహారాన్ని, పోషణను ప్రసాదించే తల్లిగా ఈ తల్లిని పార్వతీదేవి యొక్క స్వరూపంగా భావిస్తారు. అన్నం అంటే ఆహారం, పూర్ణం అంటే సంపూర్ణమని అర్థం. ప్రపంచములో ఎవరు ఆకలితో ఉండకూడదని, అందరికి కడుపు నిండా ఆహారం అందించాలని ఆమె దీవిస్తుంది. భోగభాగ్యాలతో పాటు భక్తులకు జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని ప్రసాదించే శక్తిగా పూజిస్తారు. కాశీ క్షేత్రములో, వారణాసిలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. అక్కడ ఎవ్వరు ఆకలితో అలమటించకూడదని నిత్య అన్నదానం కూడా జరుపుతారు. ఆకలితో ఉన్న భక్తులకు కడుపు నిండా అన్నము పెట్టాలనే మహాజ్ఞానము కలిగినటువంటి మహాయోగిని మాణికేశ్వరి మాత అమ్మవారు కూడా ఇటువంటి అన్నదానాలను ప్రోత్సహించేవారు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవస్వ భక్తాచ స్వదేశో భువనత్రయం అంటూ ఆ అన్నపూర్ణాదేవిని మనసారా కొలిచినటువంటి వారికి మహా అద్భుతమైనటువంటి అన్నము ప్రసాదింపబడుతుందని చెబుతూ ఉంటారు. ఈ ఆలయములో అడుగుపెట్టిన తరువాత కొంత సమయం గడిపితే మీకు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ కేవలం పూజలు మాత్రమే జరగవు, ధర్మాన్ని నిలబెట్టే గురుకుల సాంప్రదాయం కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ ఆలయములో సుమారు 50 మంది విద్యార్థులు అర్చక విద్య అభ్యసిస్తున్నారు. ఉదయం బ్రహ్మముహూర్తము నుంచే వారి దినచర్యలు ప్రారంభమవుతాయి. చన్నీటితో స్నానాలు, సంధ్యావందనము, గురువందనము, దేవత ఆరాధన, మంత్రపఠనం ఇలా ప్రతిరోజు నియమనిష్టలతో కొనసాగుతూ ఉంటారు చిన్నారులు. ఈ చిన్నారులను చూస్తే మనకు పురాతన భారతీయ గురుకుల వ్యవస్థ గుర్తుకు వస్తుంది. చల్లని నీటితో ఉదయాన్నే లేచి స్నానాలు చేయడము, ఆ చిన్న వయస్సులోనే మనసంతా ఆధ్యాత్మిక సేవను నింపుకొని ఉండడము, గురువుగారు చెప్పే ప్రతి ఒక్క అక్షరము జ్ఞానంగా మనసులో నిలుపుకోవడము. ఈ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ మల్లికార్జున స్వామి వారి సేవ కూడా ఎంతో విశేషమైనటువంటిది. ఈ సేవ అంతా ఒక వ్యక్తి సంకల్పముతోనే కొనసాగుతుంది. ఆయననే ఈ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ మల్లికార్జున స్వామి గారు. వారి జీవిత లక్ష్యం ఒకటే, ధర్మం నిలవాలి, అర్చక సాంప్రదాయం తరతరాలకు కొనసాగాలి. ఈ సంకల్పముతోనే ఆయన ఎన్నో సంవత్సరాలుగా వందలాది మంది విద్యార్థులకు అర్చన విద్య బోధిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఆయన వద్ద శిక్షణ పొందుతున్న అనేక మంది వివిధ ప్రాంతాలలో, ఆలయాలలో అర్చకులుగా సేవలు అందిస్తూ ఉన్నారు. ఒక గురువు తన శిష్యుని ద్వారా సమాజానికి చేసే అదే నిజమైన గురుతత్వము. డబ్బు కోసము కాదు, ధర్మం కోసం. నేటి కాలం ఏ విద్యార్థులైనా ఏ విద్య నేర్చుకున్నా ఫీజులు, ఖర్చులు, వసూళ్లు అవసరం పడుతున్నాయి. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితులు లేవు, విభిన్నంగా ఉన్నది. మల్లికార్జున స్వామి గారు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అర్చక విద్యాభ్యాసం బోధిస్తున్నారు. పేదవాడైనా, ధనికుడైనా, ఏ కులానికి చెందినవాడైనా ఎలాంటి భేదభావము లేకుండా అందరికీ సమానంగా విద్య బోధిస్తున్నారు. అదే నిజమైన గురుసేవ. ఇదే నిజమైన ధర్మం. కుల మత లింగ భేదములు లేవు.
ఈ ఆలయములో మరో గొప్ప విశేషం ఏమిటి అంటే ఇక్కడ విద్య పొందుతున్నటువంటి వారు ఎంతో ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి వారే. భక్తులు తమరు ఇచ్చేటటువంటి సహాయము చేత నేర్చుకునే ఆసక్తి, గురువు పట్ల గౌరవం ఉన్న భక్తులే. ప్రతి విద్యార్థి సమనముగా చూసి శిక్షణ చేస్తారు. మన భారతీయ సంస్కృతిలో విద్యకు అత్యంత విశేషమైనటువంటి భావం కలిగి ఉన్నది. ఇక్కడ జరిగే పూజలు వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారంగా నిర్వహింపబడుతాయి. ఆగమ శాస్త్రం అనేది ఆలయ నిర్మాణము నుంచి ప్రతిష్ట, నిత్య పూజ, ఉత్సవాల వరకు అన్నింటినీ మార్గదర్శకీయమై శాస్త్రముగా మల్లికార్జున స్వామి గారు విద్యార్థులకు కేవలం శ్లోక పఠనము చేతనే కాకుండా ప్రతి మంత్రమును ఉపదేశిస్తూ ఉంటారు. పూజా విధి, అభిషేక విధి, దీపారాధన, నైవేద్యము, అర్చన అన్నింటినీ శాస్త్రోక్తంగా నేర్పుతారు. మంత్రాల శక్తి ఈ యొక్క విధానములలో అత్యంత ప్రాధాన్యమైనటువంటిది. మనసును పవిత్రత చేసే దివ్య శక్తి సరి అయిన ఉచ్చారణతో గురువు మార్గదర్శకములో మాత్రమే ఉంటుంది. మంత్రము జపించేటప్పుడు మనసుకు ఏకాగ్రత, ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెరగాలని మన ఋషులు చెబుతారు. అందుకే ఈ విద్యార్థులకు ప్రతిరోజు మంత్రపఠనం సాధన చేస్తారు. సర్వతోముఖముగా వేదఘోషలను గురువుతో పాటుగా పఠిస్తుంటూ ఉంటారు. మన సంస్కృతిలో గురువుకు దైవము కన్నా గొప్ప స్థానం ఉన్నది. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర అనే శ్లోకం మన అందరికీ తెలుసు. గురువు మన జీవితంలో ఈ వెలుగును నింపే దీపస్తంభం. శ్రీ మల్లికార్జున స్వామి గారు సేవ చూస్తే ఈ యొక్క శ్లోకం అర్థం స్పష్టంగా తెలుస్తుంది. ఆయన శిష్యులకు కేవలం విద్య కాదు, క్రమశిక్షణ, వినయము, ధర్మము, సేవాభావమును నేర్పుతున్నారు. ఈ పిల్లలను చూస్తుంటే భవిష్యత్తులో మన ఆలయ సాంప్రదాయాలను కాపాడే అర్చకులు తయారవుతున్న ఆనందం కలుగుతూ ఉంది. మనమందరం ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటాం, కానీ ఆ ఆలయంలో ప్రతిరోజు జరిగే పూజలలో అర్చకుని యొక్క సేవ ఎంత గొప్పదో, తన సాధన ఎంత కఠినమైనదో ఈ పిల్లలను చూస్తే తెలుస్తుంది. అందుకే ఇలాంటి గురుకులాలను ప్రోత్సహించడం మన బాధ్యతగా స్వీకరిద్దాం. వారికి కావలసినటువంటి సేవా రూపాలలో సహకరిద్దాం. అమ్మవారు మహిమ మరియు ఆలయ విశేషాలను ఆలయ ప్రధాన అర్చకులు మల్లికార్జున స్వామితో మాట్లాడి తెలుసుకుందాం పదండి. అయ్యా గురువు గారు నమస్కారములు. నమస్కారం. నా పేరు కుమారస్వామి. నా యాత్ర అనే ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా మహాయోగిని మాణికేశ్వరి యొక్క మహిమను తెలుసుకుందామని, ఈ మహిమ విశేషమైనటువంటిది అని తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఆలయం మనం కర్ణాటక రాష్ట్రంలోని యానగుందే అనేటటువంటి నగరంలోనే ఉండేది. మన ఈ తెలంగాణలో ఈ ఆలయాన్ని పెట్టేటందుకు కారణం ఏమిటి, అమ్మవారి విశిష్టతను కాస్త వివరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుధావర్షిణి బ్రోవవే విశ్వమాత, సదాహర్షిణి సర్వశక్తి ప్రదాత, క్షుధాత్యాగిని నీవు నిత్యాన్నదాత, చిదానందిని మాణికేశ్వరి ప్రణామం, చిదానందిని మాణికేశ్వరి ప్రణామం. సద్గురు పరమాత్మ గురు సార్వభౌమ శ్రీ 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 మహాయోగిని మాణికేశ్వరి అమ్మగారు మీరు అన్నట్లుగా వాస్తవానికి ఇది కర్ణాటక రాజ్యంలో గుల్బర్గా జిల్లా సేడం తాలూకా యానాగుంది అనేటటువంటి కొండ పైన, ఆ గ్రామం యొక్క కొండ పైన మాణిక్యగిరి అనేటటువంటి క్షేత్రం, ఆ మాణిక్యగిరి అనేటటువంటి క్షేత్రం పైననే అమ్మగారు వెలిసి ఉన్నారు. అమ్మగారు 1934 26వ తారీఖు గురు పౌర్ణమి నాడు జూలై నెలలో అమ్మగారు జన్మ తీసుకోవడం జరిగింది. అమ్మగారు జన్మతః యోగ శక్తులు కలిగినటువంటి మహాయోగిని. అమ్మగారు పుట్టుకతోనే అక్కడ ఉండేటటువంటి కొన్ని ప్రాంతాలు, ఏకాంబరేశ్వర క్షేత్రం అని, గుండాల వీరభద్రుని క్షేత్రం అని, ఈ విధంగా అక్కడ ఉండేటటువంటి కొన్ని క్షేత్రాలలో అమ్మ తమ యొక్క సాధనను కొనసాగించినారు. అమ్మగారు తమ సాధన కొనసాగించేటటువంటి క్రమంలో ఆ సాధన యొక్క ఉనికిని అమ్మకు తెలిసి, అమ్మ నిరాహారిగా, అంటే ముఖ్యంగా అమ్మ జీవితంలో ఇది ఒక పెద్ద ఘట్టం.
అంటే అమ్మగారు ఎలాంటి ఆహారము ద్రవ పదార్థం తీసుకోకుండా, పాలు పండు ఆఖరికి మంచినీళ్ళు కూడా తాగకుండా కేవలం యోగ శక్తితో వాయు భక్షణతో అమ్మగారు జీవితాన్ని కొనసాగించినారు. అంటే దాదాపుగా అమ్మగారు పుట్టిన తర్వాత 7-8 సంవత్సరాల వరకు వాళ్ళ తల్లిగారు పాలు లేదా ఆ సమయంలో ఉండేటటువంటి కొర్రన్నం లాంటి కొంత పదార్థం తీసుకున్నారు అనేటటువంటిది మాట చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఆ తర్వాత అమ్మగారు ఆహారం తీసుకోలేదు, నీళ్లు తీసుకోలేదు, పాలు తీసుకోలేదు, పండు తీసుకోలేదు. కేవలం యోగ శక్తితో తమ శరీరంలో వచ్చినటువంటి ఏదైతే ఆ శక్తి ద్వారానే అమ్మగారు జీవితాన్ని కొనసాగించినారు. ఈ విధంగా అమ్మగారు అక్కడి నుండి యానగొందికి రావడం, యానగొందిలో అక్కడనే ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం, సనాతన ధర్మంలో తెలియజేసినటువంటి అన్ని సంస్కృతులను సంస్కారాలను అమ్మ కాపాడబడాలి, ప్రతి ఒక్కరు కూడా వీటిని ఆచరింపజేయాలి, అది అందరికీ తెలియాలి, ఈ యొక్క సంస్కృతి ఋషి పరంపర ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి, దాని ద్వారానే రేపటి తరానికి ఒక మనుగడ కొనసాగించగలుగుతారు అనేటటువంటి మాట అమ్మ బలంగా చెప్పేవాడు. ఆ విధంగా అమ్మగారికి ఎన్నో ఆశ్రమాలు ఏర్పడ్డాయి, అమ్మగారికి భక్తులు ఉన్నారు. ఈ భక్తులు ఉండడం వల్ల భక్తులైనటువంటి వాడు ప్రతిరోజు యానగొందికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేటటువంటిది కుదరదు. కాబట్టి భక్తులు తమ తమ ప్రాంతంలో అమ్మగారికి ఆశ్రమాలను ఏర్పాటు చేసుకున్నారు, దేవాలయాలను ఏర్పాటు చేసుకొని అమ్మ యొక్క భక్తిలో తరిస్తున్నారు. ఆ క్రమంలోనే జగద్గిరి గుట్ట ఈ ప్రాంతంలో ఉండేటటువంటి భక్తులు అమ్మ దగ్గరికి రావడం జరిగింది. మనము కూడా ఇక్కడ అమ్మగారికి ఒక దేవాలయం నిర్మించుకున్నట్లయితే అమ్మగారు చెప్పినటువంటి ఏదైతే ఉపదేశాలు ఉన్నాయో, అమ్మగారు చెప్పినటువంటి మార్గం మనం కూడా ఈ దేవాలయం ద్వారా 10 మందికి పంచగలుగుతాం కదా అనే ఆలోచనతోని అమ్మగారిని అడగడం జరిగింది. అప్పుడు అమ్మగారు ఆ కొండపైన ఒక బండరాయి ఉంది, ఆ బండరాయి పైననే దేవాలయం నిర్మించండి అని అమ్మగారు చూడకుండానే అమ్మ యోగ శక్తితో తెలుసుకొని భక్తులకు ఆనతి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత భక్తులు అంత సశక్తులు కారు కాబట్టి ఉన్న దాంట్లోనే ఇక్కడ ఒక అమ్మగారికి పీఠాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు 2 పూటల హారతి, పూజ, అన్నదానము, భజన ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఆ క్రమంలో మేము ఇక్కడికి 1998లో మొదటిసారి వచ్చినాం. ఆ తర్వాత 2002 నుండి ప్రతి నెల ఇక్కడికి వచ్చి అమ్మగారి యొక్క పాద పూజ, అదేవిధంగా ఇక్కడ జగదీశ్వరుడు శివాలయం ఇది. ఈ శివుడు ఇక్కడ ఉండేటటువంటి శివలింగానికి 108 చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి. అంటే ఒక్కసారి రుద్రాభిషేకం చేయడం ద్వారా 108 శివలింగాలకు అభిషేకం చేసినంత పుణ్య ఫలితం వస్తుంది అనేటటువంటి భావనతో ఆనాడు ఇక్కడ ఉండేటటువంటి అంజయ్య స్వామి గారు, అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి కొంతమంది అర్చక పురోహితులు, అదేవిధంగా కుమారస్వామి గారు ఈ విధంగా ఆ దేవాలయంని ఆనాడు చాలా ముందు ఆలోచనతో నిర్మించడం జరిగింది. ఆ పరంపరలోనే అమ్మగారికి కూడా ఇదే ఆలయంలో అమ్మగారికి కొలువును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా అమ్మ యొక్క ఆశ్రమం ఇక్కడ భక్తుల ద్వారా దినదిన ప్రవర్ధమానమైంది. భక్తుల యొక్క హితోధికమైనటువంటి ఉదారమైనటువంటి విరాళాల ద్వారా ఈ దేవాలయం ఈరోజు ఈ విధంగా బృహదాకారంగా అమ్మ యొక్క సేవ చేసుకోవడానికి వీలు పడుతుంది. కానీ అమ్మగారు చెప్పేటటువంటి మాటల్లో అమ్మ యొక్క ప్రధానమైనటువంటి ఉపదేశం మాంసం తినకూడదు. అంటే మాంసం తినకూడదు అంటే తినే వాళ్ళకు అడ్డుపడడం కాదు, మాంసం లభించాలంటే ఒక జీవిని చంపాలి. కానీ మానవుడు అన్నటువంటి వాడికి మానవత్వం ఉండాలి. మానవత్వం కలిగిన వాడే మానవుడు. కాబట్టి నీ ప్రాణం ఎంతనో ఇతరుల ప్రాణం, ఇతరుల మూగజీవాల ప్రాణం కూడా అంతే ప్రేమతోనే నీవు చూడాలి. కేవలము నాలుక రుచి కోసము ఒక నిండు ప్రాణాన్ని బలి ఇచ్చి నీవు వేడుక చేసుకోవడం, నీవు పండుగ చేసుకోవడం అది నిజమైంది కాదు, అది మానవత్వానికి మచ్చ. ఈ మానవ జన్మతోని ఇంకొక జన్మకు మనము ఉత్తమ జన్మకు వెళ్ళాలి. అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడిచేటటువంటి వాళ్లకు ఇలాంటి ప్రాణిహింస చేయకూడదు. కాబట్టి మాంసంతో దూరంగా ఉండండి. సాత్వికమైన పదార్థాలు భగవంతుడు చాలా సృష్టించినాడు ఈ సృష్టి లోపల. దానికి సంబంధించినటువంటి గింజల యొక్క పదార్థాలు కానీ మిగతా పిండి పదార్థాలు కానీ ఏవైనా కూడా చేసుకుని మనము మన కడుపును నింపుకోవచ్చు. కాబట్టి అలాంటి ఏదైతే మాంసాహారం ఉందో అది తామసిక ఆహారం. నీ శరీరంలో తామసాన్ని పెంచుతుంది నాయన, ఆ దాన్ని నీవు స్వీకరించొద్దు అని మొదటి మాట. రెండవది మద్యపానం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. మద్యపానం చేయడం ద్వారా నీ మతి స్థిమితం పోతుంది.
నీ మతి స్థిమితం లేనప్పుడు నీకు తల్లి ఎవరు చెల్లి ఎవరు తెలియనటువంటి స్థితికి వెళ్ళిపోతావు. కాబట్టి దాని ద్వారా నీ శరీరము నీ కంట్రోల్లో ఉండలేక ఎక్కడనో పడిపోతే ఆ తర్వాత నీ కుటుంబానికి నీ ఒక మచ్చలాగా ఏర్పడతావు. దాని ద్వారా కుటుంబం యొక్క పరువు గౌరవము అప్రతిష్ట పాలవుతుంది. కాబట్టి మద్యపానానికి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి అని అమ్మగారు పదే పదే చెప్తారు. అదేవిధంగా స్త్రీమూర్తులకు వాళ్ళ వాళ్ళ ఇంటి యొక్క గౌరవం కాపాడుకోవాలి. మీ ఇంటి అభిమానాన్ని మీరు పెంచాలి. మీకు ఇచ్చినటువంటి భగవంతుడి ద్వారా మీకు లభించినటువంటి పంచమాంగళ్యములు అంటే కుంకుమ, పసుపు, తలలో పెట్టుకునేటువంటి పువ్వులు, గాజులు, మెట్టెలు, అదేవిధంగా మంగళసూత్రం, ఇవి ఏనాటికి కూడా వదిలిపెట్టకూడదు. మీరు సుమంగళి, మీకు ముత్తైదు అని పిలిచినారు. మీ భర్త ఉన్నంత కాలము వాటిని మీరు విద్యుక్తంగా ధరించాలి. ఈ భారతీయ సాంప్రదాయాన్ని మీరు కాపాడాలని అమ్మ స్త్రీమూర్తులకు కూడా అమ్మ బోధ చేసేటటువంటి వాడు. అదేవిధంగా విద్యార్థులకు విద్య చాలా గొప్పది. విద్య ఉన్నవాడే రాణించగలుగుతాడు. విద్యను నేర్చుకోవడం ద్వారా కేవలం తన కుటుంబం మాత్రమే కాదు, తన గ్రామం మాత్రమే కాదు, రాష్ట్రము దేశము కూడా ఒక వెలుగుతుంది విద్య వల్ల. విద్య ఒక దొంగ ద్వారా అపహరించినటువంటి జ్ఞానం. అది మన దగ్గర డబ్బు ఎంత ఉన్నా, ఏవైనా ఇతరత్ర ఏ వస్తువులు ఉన్నా కూడా ఇంకొకరి సొత్తు కావచ్చు, కానీ నీవు పొందినటువంటి జ్ఞానం అది ఎవరి ద్వారా హరించబడదు. కాబట్టి విద్యను సముపార్జించాలి. యుక్త వయసులో కష్టము అనకుండా ఇష్టపడి చదువుకోవాలని చెప్పేసి విద్యార్థులకు కూడా చెప్పేవాడు. ఈ విధంగా అమ్మగారి యొక్క ఏవైతే ఆశయాలు ఉన్నాయో వాటిని నిలపడానికి భక్తులు ఇక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసినారు. ప్రస్తుతం ఈ ఆశ్రమంలో అమ్మగారు చెప్పినటువంటి ప్రతి మాటకు నడవాలనేటటువంటి భావనతోనే భక్తులందరూ కూడా ముందుకు కదులుతున్నారు. గురువు గారు, అమ్మవారు అంటే చదువు విధానంలో అమ్మవారు చెప్పిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే, ఇప్పుడు మన ఈ యొక్క మాణికేశ్వరి మాత ఆశ్రమంలో కొన్ని గత ఏండ్ల తరబడి అంటే 18 సంవత్సరాల నుండి ఎంతో మంది పిల్లలకు ఉచితంగా వీరశైవ ఆగమ ప్రకారంగా విద్య నేర్పుతున్నారు అని కూడా విన్నాను. కాబట్టి ఈనాటి కాలంలో తన కుమారుడికి అంటే తన సొంత కుమారులకు పోషణ చేయడమే ఎంతో పెద్ద విశేషకరమైనటువంటి ఇది ఉంది. మరి ఇంతమంది పిల్లలు అనగా కనీసము మీరు ఇప్పటికీ ఈరోజు చూసినాను 50 మంది పిల్లల వరకు కూడా పాఠశాలలో ఉన్నారు. కాబట్టి మరి అంతమందికి అమ్మవారి అనుగ్రహం ఎలా జరుగుతుంది? ఇంత శ్రమని ఎలా కష్టపడి మీరు నేర్పగలుగుతున్నారు? అమ్మ ఒక మాట చెప్పేవాళ్ళు ఈ విషయంలో, అంటే సంస్కృతి రక్షణ, సంస్కార శిక్షణ, ఈ 2 మాటలు అమ్మవారు చెప్పేవారు. సంస్కారము ఇవ్వబడాలి, సంస్కృతి రక్షింపబడాలి. దానికి ఏం చేయాలి అనేటటువంటి విషయంలోనే ఈ వేద పాఠశాల ఏర్పాటు చేయాలి అనేటటువంటిది అమ్మగారి యొక్క ఉద్దేశం. తద్వారా అమ్మగారు ఎంతో మంది వేద పండితులను సంప్రదించినారు. గతంలో కూడా యానగుందిలో కూడా వేద పాఠశాల నడిచింది. అమ్మ యొక్క ఆశయాన్ని మేము ముందుకు తీసుకొని పోవాలనేటటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ భక్తులందరి సహాయ సహకారాలతోని మీరు అన్నట్టుగా గత 18 సంవత్సరాల పైగా ఈ వేద పాఠశాల నడుపుతూ ఉన్నాం. దీనికంతా కూడా మేము విద్యార్థుల దగ్గర ఎలాంటి రుసుము కానీ ఫీజులు కానీ మేము తీసుకోము. ఆ విద్యార్థుల యొక్క దాతలు ఉంటారు, లేదా ఈ ఆశ్రమానికి సంబంధించినటువంటి దాతలు ఉన్నారు. వాళ్ళే ఈ విద్యార్థులందరికీ కూడా పోషణ చేస్తారు. వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ కూడా సమకూరుస్తారు, పుస్తకాలతో పాటు భోజనంతో పాటు. ఇది వాస్తవానికి మీరు అన్నట్టు ఆలోచన చేస్తే చాలా ఎట్లా సాగుతుంది అని అనిపిస్తుంది, కానీ అదంతా కూడా అమ్మ ఆశీర్వాదం, అమ్మ దయ, అమ్మ యొక్క భక్తుల యొక్క చేయాలనేటటువంటి సంకల్పం. అమ్మగారు ఇచ్చినటువంటి ఆజ్ఞ అంత గొప్పది కాబట్టి అది ఈ రోజు వరకు కూడా కొనసాగుతూ ఉంది. ఈ వీరశైవ ఆగమ శాస్త్రంలో విద్యలు ఎక్కడెక్కడ నేర్పుతూ ఉంటారు? అంటే ఆగమాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి, కానీ మీరు వీరశైవ ఆగమ ప్రకారంగానే అనేటటువంటి భావాన్ని ఎందుకు ఎంచుకున్నారు? వీరశైవము అనేటటువంటిది భారతీయ సంస్కృతిలో అనేక ధర్మాలు ఉన్నాయి. అందులో వీరశైవ ధర్మం ప్రాచీనమైన ధర్మం. వీరశైవము కేవలము పరమశివుడి గురించి అర్చన, ఆయన భక్తిని చేసేటటువంటి ఒక గొప్ప ధర్మ మార్గం. ఈ వీరశైవ ధర్మంలో వచ్చేటటువంటివి 28 శివాగములు ఉన్నాయి.
అంటే ఈ 28 శివాగమముల యొక్క సార సంగ్రహమే శ్రీ సిద్ధాంత శిఖామణి. అందులో వచ్చేటటువంటి గురు శిష్యుల యొక్క సంబంధంలో అష్టావరణము, పంచాచారము, షట్స్థలాలు అనేటటువంటివి వస్తాయి. ఈ మార్గం తెలిసేటటువంటి క్రమంలో అది ఒక హంతహంతాలుగా, ఒక మెట్టెక్కినట్టుగా ఒక్కొక్క విషయాన్ని మనం తెలుసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటిది ఉంటుంది. ఇదే ఎంచుకోవడానికి కారణము ఏమిటి అంటే, వీరశైవము అనేటటువంటిది అందరికీ ఆరాధ్యమైనటువంటి ధర్మం ఇది. ఈ దానికి పరమశివుడు అధినాయకుడు. పరమశివుడు ఆయన భోళాశంకరుడు, అందరికీ అనుగ్రహించేటటువంటి మహాదేవుడు, దేవతలందరికల్లా దేవుడు మహాదేవుడు. అలాంటి మహాదేవుని అర్చించాలి అంటే చాలా సులభంగా ఆయనను అర్చించవచ్చు. ఆయనకు అన్ని నీళ్లు, ఒక బిల్వపత్రం ఇచ్చినా కూడా భక్తితో ఆయన ప్రేమగా స్వీకరిస్తాడనేటటువంటిది కూడా దూర్జటి లాంటి కవులు మనకు చెప్తారు. అలాంటి పరమశివుడికి వీరశైవంలో దేవాలయానికి వెళ్ళడము, స్థావరలింగానికి వెళ్ళడము, ఎక్కడికో వెళ్ళి అర్చన చేయాలనేటటువంటిది పెట్టలేదు. నీవెక్కడున్నావో అక్కడే ఆ పరమ శివుని చూసుకునేటటువంటి అవకాశాన్ని వీరశైవ ధర్మంలో ఆచార్యులు మనకు అందించినారు. దానినే ఇష్టలింగము అని అంటారు. ఆ ఇష్టలింగాన్ని గురువులు, ఆచార్యులు మనకు ఉపదేశ మార్గంగా మనకి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ ఇష్టలింగాన్ని ప్రతినిత్యం కూడా తన హస్తంలో పెట్టుకొని విద్యుక్తంగా సజలంగా అభిషేకం చేసి, తన మనసారా అభిషేకం చేసి ఆ తర్వాత శివయోగం చేయాలి, త్రాటకం చేయాలని తెలియజేస్తారు. కాబట్టి వీరశైవం చాలా గొప్పదైనటువంటి ధర్మము. పరమశివుణ్ణి పొందేటటువంటి మార్గంలో చాలా సులభంగా ఆ పరమశివుని చేరుకునేటటువంటి ఒక మార్గం కాబట్టి దీనిని ఎంచుకోవడం జరిగింది. మనకు ఈ వీరశైవ ఆగమ ప్రకారంగా పాఠశాలలు ఎక్కడెక్కడగా ఉన్నాయి? ప్రస్తుతము శ్రీశైలంలో ఉన్నాయి. శ్రీశైల క్షేత్రంలో వీరశైవ గురుకులం ఉంది. అదేవిధంగా శ్రీశైల దేవస్థానం తరపున కూడా పాఠశాల అక్కడ కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడే మనకు తెలంగాణలో షాద్నగర్లో కాశీ జగద్గురు గారు ఏర్పాటు చేసినటువంటి జగద్గురు పంచాచార్య వేదాగమ పాఠశాల అక్కడ ఉంది. అక్కడ విద్యార్థులు చాలా చక్కగా చదువుకుంటున్నారు. అదేవిధంగా మనకు కొమరవెల్లి కొమరవెల్లి క్షేత్రంలో ఆ మల్లికార్జున స్వామి సన్నిధానంలో కూడా పాఠశాల ఉంది. అక్కడ కూడా దాదాపుగా 70 మంది పిల్లలు చాలా చక్కగా ఈ విద్యను నేర్చుకుంటున్నారు, సమాజానికి ఉపయోగపడుతున్నారు. అంతేకాకుండా బర్దీపూర్, ఇక్కడ మనకు జహీరాబాద్ దగ్గర బర్దీపూర్ అని ఉంది. బర్దీపూర్లో కూడా చాలా చక్కగా వాళ్ళు కూడా ఈ పాఠశాలను నడిపిస్తున్నారు. విద్యార్థులు అక్కడ కూడా విద్యుక్తంగా నేర్చుకుంటున్నారు. సంతోషం. అన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూశారు కదా, పవిత్రమైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రమునందున యోగిని మాణికేశ్వరి మాత ఒక ఎన్నో విషయాలను, అహింస పరమోధర్మ అనేటటువంటి విషయాలను ముందుకు నడిపిస్తూ ఈ యొక్క శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి గారు గురువు ఇక్కడ ఎంతో మంది పిల్లలకు వేద పఠనము చేపిస్తూ ఎంతో సంతోషంగా పిల్లలతో మమేకమై తల్లిదండ్రుల వలె పిల్లలను కాపాడుకుంటూ ఆనందంగా శిక్షను నేర్పుతూ ఉన్నారు. ఇది చూడగానే నా మనసు ఎంతో సంతోషపడింది. కాబట్టి ఈ ఆలయానికి వచ్చి ఈ ఆలయ విశేషాలను మీతో పంచుకుందామని వచ్చాను. ఇక్కడ మీకు సమీపంలో ఎవరైతే ఉంటారో ఒక్కసారైనా ఈ ఆలయానికి వచ్చి దర్శించండి. ఆ చిరంజీవుల యొక్క ఆశీర్వచనములు, వాళ్ళు చిన్న చిన్న పలుకులతో వేదాన్ని పలుకుతుంటే అవి చెవులారా వింటూ ఉంటే మనసు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించి ఈ యొక్క చిరంజీవుల ఆశీర్వచనమును యోగిని మాణికేశ్వరి మాత, అదేవిధంగా పరమశివుడు మాత అన్నపూర్ణేశ్వరి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఆధ్యాత్మిక యాత్ర అంటే 100 ఆలయములను చూడడము కాదు, ఒక ఆలయానికి వెళ్ళి అక్కడి నుంచి ఒక మంచి విషయములతో తిరిగి రావడము. ఈరోజు మనం ఈ క్షేత్రములో తీసుకోవలసిన సందేశం ఏమిటి అంటే, ధర్మాన్ని కాపాడాలి, గురువులను గౌరవించాలి, జ్ఞానాన్ని పంచాలి, భక్తితో జీవించాలి, మధుమాంసములను వదిలిపెట్టాలి, అహింస పరమోధర్మ అనేటటువంటి భావాన్ని పెంచుకోవాలి. విద్యార్థుల వీక్షణను చేస్తున్నటువంటి గురువుగారికి నమస్కరిస్తూ ధనరూపేణ వస్తు రూపాలలో ఆ గురువుగారికి మనం సహాయ సహకారాలను అందించి ఆ చిన్న పిల్లలకు, విద్యార్థులకు తోడుగా ఉందాం. నా యాత్ర కుటుంబానికి ధన్యవాదాలు.
ఈ వీడియోను చివరి వరకు చూసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియచేస్తున్నాను. మీ ప్రేమ ఆదరణ వలనే నేను ఇలాంటి పవిత్ర క్షేత్రాలను మీ ముందుకు తీసుకురాగలుగుతున్నాను.